విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మీరు వచ్చిన విషయం? కావేరి గారిని ఆవిడ హస్బెండ్ని చూసి వెళదామని వచ్చాను. అలాగా, వెరీ గుడ్. మీరు ఇంత బిజీగా ఉండి కూడా వాళ్ళని చూడడానికి వచ్చారంటే మిమ్మల్ని అభినందించక తప్పదు. పిలిపిస్తాను, ఉండండి. సిస్టర్, డాక్టర్ కావేరిని ఒకసారి ఇక్కడికి రమ్మని చెప్పు. వాళ్ళు నిన్ననే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు కదా సార్. ఓ అవును కదూ, మర్చిపోయాను. సారీ దీపక్ గారు, నాకు ఆ విషయమే గుర్తులేదు. ఇట్స్ ఓకే డాక్టర్. వాళ్ళ అడ్రస్ ఉంటే ఇస్తారా? అలాగే. సిస్టర్, కావేరి అడ్రస్ రాసివు. ఓకే డాక్టర్. డాక్టర్, నేను వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ. నేను బయలుదేరుతాను. ఏమిటండి అలుగుళ్ళు చిన్నపిల్లాళ్ళ? కాస్త నవ్వొచ్చుగా. నిన్ను కష్టపెడుతున్నానన్న బాధతో కడుపు మండిపోతున్న నాకు నవ్వెలా వస్తుంది కావేరి? నేనెవరో బయట వాళ్ళ కోసం కాదు కదండి కష్టపడేది, మన కోసమేగా. పోనీ నేను ఉద్యోగానికి ట్రై చేస్తాను కావేరి. మీరా? ఏ ఉద్యోగం దొరకదానని అనుమానం? నాకేం తక్కువ కావేరి. పూర్తిగా కాకపోయినా కొంతవరకు అవిటివాణ్ణి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. నీకు కొంతవరకు బాధలు తప్పుతాయి. అసలు నాకు తెలియక అడుగుతాను, ఈ లోకంలో బాధలు లేని వాళ్ళంటూ ఎవరున్నారు చెప్పండి? ఏ ఒక్కరినైనా గుండెల మీద చేయి వేసుకుని నాకు బాధలు భయాలు లేవు, నేను సుఖంగా ఉన్నానని చెప్పమనండి, చూద్దాం. ఈ స్పీడ్ యుగంలో బతుకులింతేనండి. అభద్రతాభావం, అసంతృప్తి, డబ్బు కోసం కెరీర్ కోసం ఉరుకులు పరుగులు, ఆ ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యం కొని తెచ్చుకోవడం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎవ్వరూ సుఖంగా లేరండి. ఇలాగే కబుర్లు చెప్పి మసిపూసి మారడికాయ చేస్తావు. అదే నీలో ఉన్న గొప్పతనం. ఫోన్లేండి, ఒప్పుకున్నారుగా, చాలు. నొప్పెక్కువైతే ఆ టాబ్లెట్లు వేసుకోండి. ఓహ్, అవి కూడా అయిపోయాయిగా. సాయంత్రం నేను వచ్చేటప్పుడు తీసుకొస్తాను. గుర్రం గుడ్డిదైనా దానా తప్పదని మళ్ళీ అవి కూడా ఎందుకు? డబ్బు దండగా. ప్రతిసారి ఆ మాటని నన్నెందుకు బాధ పెడతారు? ఇదంతా దేనికోసం? మీరు బాగుపడాలనే కదా. ఏమిటో నీ పిచ్చి గాని, ఇంకా నేను బాగుపడతానని అనుకుంటున్నావా? అవును, నాకు ఆ నమ్మకం ఉంది. ఆ అవకాశం ఉందని డాక్టర్ గారు కూడా చెప్పారు. కావలసిన డబ్బు సర్దుబాటైతే ఆపరేషన్ కూడా చేయిద్దామన్నారు. ఆటోవాడు లాస్ట్ వార్నింగ్ కూడా ఇచ్చేశాడు, లేట్ అయితే వెళ్ళిపోతాడు. మరి నేను వెళ్ళరానా? కాస్త తొందరగా వచ్చి, ఒక్కడనే బోర్ కొడుతోంది. అలాగే. నమస్కారం అండి. నమస్తే. మీరు? నా పేరు దీపక్, ఎలిజబెత్ ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్టీ లక్ష్మీదేవి గారి అబ్బాయిని. మీరా? కూర్చోండి. ఈ దిక్కుమాలం కాలు ఒకటి సరిగ్గా లేవనివ్వదు, కూర్చోనివ్వదు. ఫార్మాలిటీస్ మర్చిపోండి, నేను జస్ట్ ఫ్రెండ్లీగా మిమ్మల్ని చూడడానికి వచ్చాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సమయానికి మీ అమ్మగారు సాయం చేసి ఉండకపోతే ఇలాగైనా ఉండేవాడిని కాదు. అదేం లేదులేండి, మేం కాకపోతే మరొకరు సహాయం చేసి ఉండేవారు. అలా అనకండి. ఎంతో బాధ్యత తీసుకుని ట్రస్ట్ ఫండ్స్ను సద్వినియోగం చేస్తున్నారు. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నారు. అదెంత గొప్ప విషయం. ఏదో సహాయం చేశాం కదా అని ఊరుకోకుండా చూడడానికి కూడా వచ్చారంటే మామూలు విషయం కాదు. మీరు కాసేపు ఇలాగే పొగిడితే నేను ఇక్కడి నుంచి పారిపోవాలి. అంత మాట అనకండి సార్, ఏదో మనసులో ఉన్న మాట చెప్పాను, మరోలా అనుకోకండి. ఇంటికొచ్చిన మీకు కాఫీ కూడా ఇవ్వకుండా కబుర్లు చెప్తున్నాను. నేను ఎంత ఫుల్నో చూడండి.
కూర్చోండి. ఈ మర్యాదలేవి వద్దని మీకు ముందే చెప్పాను కదా. అన్నట్టు మీ మిస్సెస్ కావేరి గారు లేరా? లేదండి, ఇందాకే డ్యూటీకి వెళ్ళింది. బాబు ఆటో ఆపు. ఒక్క నిమిషం వెనక్కి తిప్పి ఇంటికి తీసుకెళ్ళవా? ఇప్పటికే పావుగంట లేట్ చేశారు మేడం మీరు. నేను స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళాలి, టైం అవుతుంది మేడం. పెద్ద పనేం లేదు బాబు, ఇంట్లో మందులు చీటీ మర్చిపోయాను, తీసుకుని వెంటనే వచ్చేస్తాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మేడం. మీటర్ మీద 10 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే వస్తా, లేదంటే వేరే ఆటో చూసుకోండి. సరే ఇస్తాను, పద. మీది లవ్ మ్యారేజా? అవును సార్. కావేరి నాకు అనుకోని పరిస్థితిలో పరిచయం అయింది. ఆ పరిచయం పెళ్లికి దారితీసింది. ఆ పెళ్ళి కావేరికి శాపమై కూర్చుంది. లేదంటే వేరే ఎవరినైనా పెళ్లి చేసుకొని చాలా సుఖంగా సంతోషంగా ఉండేది. మీ భార్య అంటే మీకు చాలా ప్రేమ అనుకుంటాను. కావేరి ప్రేమ ముందు నాదెంత అండి. నాకు యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఒక పక్క ఉద్యోగం, మరో పక్క నా సేవలు. పాపం క్షణం తీరిక లేకుండా కష్టపడుతోంది. దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. మా కంపెనీలో కానీ లేదంటే వేరే చోట కానీ మీ భార్యకి ఇంతకన్నా మంచి ఉద్యోగం వచ్చేలా చూస్తాను. దాంతో చాలా వరకు మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ప్లీజ్ దయచేసి ఆ సాయం చేయండి సార్. నా కాలు బాగుపడకపోయినా పర్వాలేదు. కావేరికి కొంతవరకైనా ఈ బాధలు తప్పితే చాలు. మీరు అలా డిప్రెస్ అవ్వకండి. మీ కాలు కూడా తప్పకుండా బాగుపడుతుంది. మీరు మళ్ళీ మామూలు మనిషి అవుతారు. కొత్తగా ఏ ఉద్యోగంలోనూ చేరతారు. మళ్ళీ మీరిద్దరూ ఆనందంగా ఉంటారు. దీపక్ గారు, నా గురించి నాకు బాధ లేదు. నా ఆలోచన అంతా కావేరి గురించే. మీ భార్య విషయంలో మీరు పడుతున్న ఆవేదన నాకు అర్థమైంది. మీ భార్య గురించి మీకేం వరీ అవసరం లేదు. కావేరి గారి కోసం నన్నేం చేయమన్నా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నా మీద చూపిస్తున్న అభిమానానికి నేను మీరేం చేయమన్నా చేస్తాను. మీ భార్య గురించి మీకేం వరీ అవసరం లేదు. కావేరి గారి కోసం నన్నేం చేయమన్నా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు నా మీద చూపిస్తున్న అభిమానానికి నేను మీరేం చేయమన్నా చేస్తాను. ఏం కావాలి మేడం? ఈ లిస్ట్లో ఇవ్వండి. ఇవిగోండి మేడం. లిస్ట్లో ఉన్నవేంటి, నువ్వు నాకు ఇచ్చినవేంటి? ఏమైంది మేడం? బుర్ర ఎక్కడో పెట్టుకుని పనిచేస్తూ మళ్ళీ ఏమైందని నన్ను అడుగుతావే? ఆ లిస్టును ఒకసారి చదువు. పంచదారకు బదులు రవ్వ, మినపప్పుకు బదులు పెసరపప్పు, జీలకర్రకు బదులు మెంతులు ఇచ్చావు. సారీ మేడం. తప్పు చేయడం, సారీ అనేసి చేతులు దులిపేసుకోవడం ప్రతి వాళ్ళకి ఇది ఒక అలవాటైపోయింది. దేశంలో షాపులే లేనట్టు ఈ దిక్కుమాల షాప్కి వచ్చాను. మిమ్మల్ని ఇక్కడ పెట్టింది బొమ్మలా నిలబడి వచ్చేపోయే వాళ్ళని చూడ్డానికి కాదు, కావాల్సినవి చూసి అందించడానికి. ఏమైంది కావేరి? ఇంకా అలా చూస్తావేంటి? వెళ్ళి మార్చి తీసుకొస్తావా? మీ మేనేజర్తో చెప్పమంటావా? వద్దులేండి కావేరి, మార్చి తీసుకురా. ఈసారైనా సరిగ్గా తగలడ్డాయా? సరిగ్గానే ఉన్నాయి, రండి మేడం. లేటుగా వచ్చావు, హాఫ్ మైండ్తో పనిచేస్తున్నావు. ఏమైంది కావేరి? మీ ఆయన ఎలా ఉన్నారు? సార్. హలో, గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి, సరుకులు పంపించమంటారా? అలాగే మేడం, చెప్పండి మేడం. లేదు మేడం, ఈసారి అలాంటి పొరపాటు జరగదు. ఫ్రెష్ స్టాక్ వచ్చింది, అదే పంపిస్తాను.
ఆ, ఆ, అలాగే మేడం. 1 లీటర్ ప్యాక్ కూడా ఉంది, అది ఇస్తాను. చాలా బాగుంది మేడం, అందరూ అదే కావాలంటున్నారు. ఆ, అలాగే మేడం, వెంటనే మా మనిషికి ఇచ్చి పంపిస్తాను. ఉంటాను మేడం. థ్యాంక్ యూ మేడం. అరుణా, అరుణా, సార్ ఈ లిస్టు ప్రకారం మొత్తం ప్యాక్ చేసి రోజీ మేడం ఇంటికి పంపించాలి. అలాగే సార్. జాగ్రత్త, 1కి 2 సార్లు చెక్ చేసి మరీ చూడు. ఏదైనా తేడా వస్తే ఆవిడ అసలు ఊరుకోరు. అంచేత దగ్గరుండి మరీ ప్యాక్ చేయించు. సరే సార్. గుడ్ ఈవినింగ్ మేడం. ఏమిటి ఇంత లేటు? సారీ మేడం, ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాను. అలాగా, కూర్చోండి. ఎలా ఉంది మీ షేర్స్ బిజినెస్? ఏముంది మేడం, షేర్స్ లాగే పడుతూ లేస్తూ ఉంది. ఎప్పుడు అడిగినా అలాగే అంటారు, కానీ షేర్ బ్రోకర్ అవతారం ఎత్తి షార్ట్ టైంలోనే పెద్ద లెవెల్కి వెళ్ళిపోయారు. అంతా మీలాంటి వాళ్ళ దయ మేడం. అర్జెంట్ పనుందని రమ్మన్నారు. ఏంటి మేడం? ఏం లేదు, సరదాగా షేర్స్ కొందామని. మార్కెట్ ఎలా ఉంది? ఏవో స్టాండర్డ్ కంపెనీలు తప్ప మిగతావి పెద్దగా లేవు మేడం. ఈ మధ్యన కొత్తగా ఏ కంపెనీ అయినా పబ్లిక్ ఇష్యూకి వెళ్ళిందా? కొత్తగా లక్ష్మీ మదన్ ఇన్ఫో సిస్టమ్స్ అని చలసాని గారు లక్ష్మీదేవి గారు స్టార్ట్ చేసిన సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది మేడం. రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రేంజ్ లో ఉంది. అందులో మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారా మేడం? అందుకేగా మిమ్మల్ని రమ్మన్నాను. మంచిదే మేడం, ఆ కంపెనీ షేర్ వాల్యూ కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తొందరలోనే ఆ కంపెనీ కూడా పెద్ద పెద్ద కంపెనీల జాబితాలో చేరిపోతుందని చెప్పుకుంటున్నారు. అందుకే ఆ కంపెనీ షేర్లు కొందాం అనుకుంటున్నాను. మీకు ఈ షేర్లతో పనే ఉంది మేడం. నిజంగా అంటున్నారా, జోక్ చేస్తున్నారా? నిజంగానే అంటున్నాను. నేనేదో డబ్బు సంపాదించాలని ఆ షేర్లు కొంటాననడం లేదు. మరి దేనికి మేడం? ఆ కంపెనీని దెబ్బతీయడానికి. మేడం, ఎస్, ఆ కంపెనీ షేర్లు మొత్తం నాకే రావాలి. షేర్ వాల్యూ పడిపోయేలా ఉందని షేర్ హోల్డర్స్ని మీరు నమ్మించాలి. దాంతో అందరూ తొందరగా షేర్లు అమ్మేస్తారు. ఆ షేర్లు మొత్తం నా పేరున కొనేయాలి. మేజర్ షేర్స్ నా చేతికొస్తే మిగతా నాటకం నేనాడతాను. ఆ కంపెనీని దివాళా తీయిస్తాను. అంచేత షేర్స్ మొత్తం నా పేరు మీద ఉండేలా చేయాలి. ఓకే మేడం, అలా చేయాలంటే నేను చాలా రిస్క్ తీసుకోవాలి. అదీగాక అందుకు చాలా డబ్బు కావాలి. ఎంత కావాలన్నా ఇస్తాను. డబ్బు గురించి మీరేం వర్రీ అవ్వద్దు. ఎంతైనా పర్వాలేదు. మీ కమిషన్ కాకుండా మీకెంత కావాలో చెప్తే ఇస్తాను. కానీ వెంటనే పని మాత్రం జరిగిపోవాలి. మొత్తం అంతా వర్కౌట్ చేయాలి కదా మేడం, నాకు కొంచెం టైం ఇవ్వండి. అంత టైం లేదు, ఇమ్మీడియట్గా పని జరిగిపోవాలి. మేజర్ షేర్స్తో ఆ కంపెనీ మీద నాకు గ్రిప్ వచ్చేయాలి. ఇదిగో అడ్వాన్స్, మిగతాది పని అయ్యాకిస్తాను. నా ప్రయత్నం నేను చేస్తాను మేడం. మీరేం చేస్తారో నాకు అనవసరం. నాకు మీ ప్రయత్నాలు కాదు, ఫలితం కావాలి. ఐ వాంట్ ఇమ్మీడియట్ రిజల్ట్. వెళ్ళండి, వెళ్ళి ఆ పనిలో ఉండండి. అలాగే మేడం, వస్తాను. హలో, చెప్పండి రావు గారు. అవును, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్గానే స్టార్ట్ చేశాం. అందుకే పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాం. ఏంటి మీరు చెప్తున్నది? మార్కెట్లో మన షేర్ వాల్యూ పడిపోయేలా ఉందా? అవును, ఐసీ. అలాగా, అంటే రోజీ బ్యాక్గ్రౌండ్లో ఉండే కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతీయడానికి ట్రై చేస్తోందన్నమాట. పర్వాలేదు, చెప్పండి. ఐసీ, అఫ్కోర్స్. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందు నుంచే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ మరీ ఇంత తొందరగా యాక్షన్లోకి వస్తుందని నేను అనుకోలేదు. ఎనీహో, ఈ విషయం వెంటనే చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక నా జాగ్రత్తలో నేను ఉంటాను.
హలో లక్ష్మి, నేను చలసాన్ని మాట్లాడుతున్నాను. నువ్వు వెంటనే బయలుదేరి మన ఆఫీస్కి రా. అవును, వచ్చాక చెప్తాను. వెంటనే బయలుదేరు. దీపక్ ఇంట్లోనే ఉన్నాడా, ఆఫీస్కి వెళ్ళిపోయాడా? సరే, నువ్వు వచ్చేసేయి. హలో దీపక్, మనం ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అవును, లక్ష్మి వచ్చేస్తుంది. నువ్వు డైరెక్ట్గా మన ఆఫీస్కి వచ్చేయి. అవును, బయలుదేరే ఉంటుంది. మావయ్య, కూర్చోండి. ఏంటండి అంత అర్జెంటుగా రమ్మనమని ఫోన్ చేశారు? ఈ కంపెనీ పెట్టడం కోసం ఎంతో శ్రమపడ్డాను. పగలు రాత్రి దీని గురించే ఆలోచించాను. నాకున్న అనుభవం, అమెరికాలో నాకున్న సర్కిల్ అన్నీ ఉపయోగించి అక్కడ క్లయింట్స్ నుంచి ఆర్డర్స్ సంపాదించగలిగాను. అసలు ఆ పని మీదే అమెరికాలో ఇన్నాళ్ళు ఉండిపోవాల్సి వచ్చింది. ఇన్ని బాధలు పడి కంపెనీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు రోజీ ఒక్కరోజులో దాన్ని పడగొట్టేయాలని, మన పరువు బజార్ను పడేయాలని చూస్తోంది. రోజీ ఇలాంటి పనులు చేస్తుందని మనం ఎప్పటినుంచో అనుకుంటున్నాం కదండి. అవును లక్ష్మి, మనం అనుకునేలోగానే రోజీ ఆచరణలో పెట్టేసింది. మార్కెట్లో మన షేర్ వాల్యూ పడిపోయేలా వర్కౌట్ చేస్తోంది. మొత్తం షేర్లన్నీ కొనడానికి ప్లాన్ చేస్తోందని కన్ఫర్మ్డ్గా తెలిసింది. అదే జరిగితే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అవును, రోజీయే మన కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి కూడా రావచ్చు. అందుకే లక్ష్మి, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. రోజీ మార్కెట్లో షేర్లు పూర్తిగా కొనేయకముందే కంపెనీ తరఫున మనమే ఓపెన్ ఆఫర్ ఇచ్చి మిగతా షేర్లు కొనేయాలి. లేదంటే కంపెనీ బోర్డు మీటింగ్స్లో రోజీ చెప్పిన మాట చెల్లుబాటు అవుతుంది. మనం రోజీ చెప్పినట్టల్లా వినాలి. ఈ విషయం చెప్పడానికే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. అదే జరిగితే మనం పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది. మీరు చెప్పినట్టే చేద్దాం చలసాని గారు. ఈ విషయం మన ఆడిటర్స్తో కూడా మాట్లాడి వెంటనే ఓ నిర్ణయానికి వద్దాం. మరో ముఖ్యమైన విషయం, మన కంపెనీ వ్యవహారాలు చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండేలా చూడాలి. ఆఫీసులో కీ పోస్టుల్లో బయట వాళ్లకన్నా మనవాళ్లుంటేనే మంచిదనిపిస్తోంది. అంచేత సంధ్యకో వింగ్ అప్పచెబుదాం అనుకుంటున్నాను. మీరేమంటారు? దాందే ఉంది, అలాగే చేద్దాం. అదేంటమ్మా, ఓ పక్క గైస్ అండ్ గర్ల్స్, మరో పక్క ట్రస్ట్, ఈ రెండింటితో క్షణం తీరిక లేకుండా ఉంది కదమ్మా సంధ్య. నిజమే దీపక్, కానీ ఈ పరిస్థితిలో సంధ్య అవసరం ఇక్కడ ఎక్కువగా ఉంది. గైస్ అండ్ గర్ల్స్ గురించి వర్రీ లేదు, అది వినోద్ చూసుకుంటున్నాడు. ట్రస్ట్ విషయం ఆలోచించాలి. ఓ పని చేద్దామమ్మా, భార్గవ్ కూడా చదువుకుంది, ఆఫీస్ వర్క్లో అనుభవం ఉంది. అంచేత ట్రస్ట్ పనులు భార్గవ్కి అప్పచెప్తే ఎలా ఉంటుంది? వెరీ గుడ్, మంచి ఐడియా. ఏమంటావు లక్ష్మి? అవును, నేను భార్గవి సంగతే మర్చిపోయాను. అలాగే చేద్దాం.